భానుపురి కవిరాజ్. భానుపురి కవి సాయిక ఏప్రిల్ 21న కవి సమ్మేళనాలు ఎన్నో నిర్వహిస్తూ వారు ప్రాణానికి ప్రాణం ఉంటేనే ప్రాణాలు నిలబడతాయి. దేశాలు ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనుకున్నప్పుడే శాంతి, నేను నాది అనే భావన మరచి మనము మనది అనుకున్నప్పుడే. ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి వాక్య మహోదయులు శ్రీ తక్కలపల్లి రవిధరరావు గారు ఎమ్మెల్సీ గారికి వేదిక స్వాగతం పలుకుతుంది సార్. తన కవిత్వ చదువు ఆయన కవితా గానాన్ని ఆపలేదు అని వినిపించింది. అది నిజమండి. గత 4 సంవత్సరాల నుంచి కూడా నా పని అన్నట్టుగా వినిపిస్తూ ఉండేవారు. ఆయన ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఫేస్ చేశారు కూర్చుని చదువుదేవి అవన్నీ కూడా. బట్ ఇది ఎలా మిస్ అయిందో తెలియదు అనేది నాయకుల నుండి జారే వట్టి మాట. పదాలు కూర్చుకున్న సుందర కావ్యం అతడు. కార్యము పూర్తయ్యాక కాల ప్రమాణంగా నిలుస్తారు. తుదకు ఈ భూమి మీద మిగిలిపోతారు, వాళ్ళే అవుతారు. ఛాత్రుల మది నిలిపే చాలా ప్రీతి వికాస వేదిక భుజం మీద ఇస్తుంది. 1980 ఈనాటి కవిరాజ్ సంస్మరణ సంచిక ఆవిష్కర్త శ్రీ మీలా మహాదేవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా. తెలంగాణ పోరాటం శ్రీ శర్మ గారిని ఆ ఇంటి వారసురాలు నరసింహ కార్యక్రమం కీర్తిశేషులు కవిరాజ్ గారికి మనం ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో పడి ఒక 2 నిమిషాలు మౌనం పట్టించారు. अंदर वस्तु भैया एंटर को सर बजे का स्लाइड एंटर स्कैन वो कैसे लगेगा నరసింహ రండి. ఈనాడు కీర్తిశేషులు కవిరాజ్ గారి యొక్క సంస్మరణ నిమిత్తం ఒక అనామిక గత 3 నెలలుగా ఎంతో ప్రయాసాలకు వచ్చి వారితో అనుబంధం, వారి శిష్యులు, వారి బంధువులు, వారి ఆప్తులు ఎందరితో सर 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 छोड़ सर सर अंदर निल्चोंడి ఉత్సవాలు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన కవి సమ్మేళనం ఏప్రిల్ 21 నాడు మాత్రమే చేసేవాడు. వారి పుట్టినరోజు కూడా ఏప్రిల్ 21. వారి పెద్ద కుమారుడైన యాసిన్ గారి పుట్టినరోజు కూడా 21. యాదృచ్ఛికంగా 21 ఆయనకి ఎంతో సంతోషకరమైన తెలంగాణగా 1969 సంవత్సరం ఏప్రిల్ 21 నాడు ప్రారంభించిన ఆ కవి సమ్మేళనాన్ని 56 సంవత్సరాలు అదే ఏప్రిల్ 21 నాడైనా దాన్ని ప్రతి సంవత్సరం ఒక పండగలాగా చేసేవాడు. గజల్లో, పదుల్లో, వందల్లో తయారు చేసిన కవిరాజ్ గారి సంస్మరణ సభలో కూడా నాకు ఎంతో ఆనందంగా, నిజాయితీతో, నిబద్ధతతో
వాళ్ళే మన గొప్ప వ్యక్తులు. ఎంత డబ్బు ఉందనేది మనకు అక్కర్లేదు, ఎంత పెద్ద కులం ఉందనేది అక్కర్లేదు, ఎంత హోదా ఉందనేది మనకు అక్కర్లేదు. నువ్వు సమాజానికి ఏంటి అనేది ముఖ్యం. నీ కొడుకు, నీ బిడ్డ, నీ కుటుంబం, నీ బంధువులు, నువ్వే నేనే బాగుపడాలి, నేనే బతకాలి అంటే మనకెందుకండి? ఈ సమాజంలో విశ్వంలో అనేక జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశిలో నువ్వో జీవరాశివి. ఆ జీవరాశికి ఈ జీవరాశికి తేడా ఏంటి? తేడా లేదు. నువ్వని బతికే నువ్వు ఈ సమాజంలో ఏంటే? పోయే రోడ్డు మీద నడిచే 100 గొర్రెలలో నువ్వు గొర్రెవు. కానీ ఈ సమాజంలో మంచిని గుర్తించి ఆస్వాదిస్తూ, చెడును గుర్తించి విసర్జిస్తూ, ఆ అంశాలని నలుగురికి చేర్చగలిగే వేదికలో భాగస్వామ్యం మచ్చడమే కదా ధన్యం. అదే సార్ సార్ చూడండి, కొంచెం దగ్గర రండి సార్. వచ్చాను సార్. సార్ దగ్గర సార్ దగ్గర సార్ దగ్గర సార్ దగ్గర ఈ కార్యక్రమం